హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇందిరమ్మ ఇల్లు పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్. అలాగే స్కీమ్ నేమ్ వచ్చేసి 2 BHK. అయితే చాలామంది నాకు ఈ స్క్రీన్ షాట్ అనేది పంపిస్తున్నారు. అన్న మాకు ఈ వివి డీటెయిల్స్ కొడితే అందులో స్కీమ్ నేమ్ వచ్చేసి 2 BHK, రూఫ్ టైప్ వచ్చేసి ఆర్సీసీ హౌస్ ఇట్లా ఉంది, మరి మాకు ఇల్లు వచ్చినట్టేనా అడుగుతున్నారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీకు ఇల్లు వచ్చినట్టు తెలవాలి అంటే ఫస్ట్ మీరు ఆల్రెడీ గతంలో ఒక వీడియో చేశాను, మళ్ళీ నేను ఆ వీడియో చేశాను. ప్రజెంట్ మీకు ఏదైతే పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ ఉందో అది చేంజ్ అయ్యి మీకు అక్కడ కలెక్టర్ అప్రూవల్ ఇట్లా స్టెప్ బై స్టెప్ మారుతూ ఉంటే మాత్రం మీకు 100% ఇల్లు వచ్చినట్టే. అది లీస్ట్ 1లో. లీస్ట్ 2లో అయితే ఇప్పటివరకు అయితే కొంతమందికి నాకు తెలిసిన వాళ్ళకు కూడా డబుల్ బెడ్రూమ్ అనేది శాంక్షన్ చేశారు. బట్ వాళ్ళకైతే ఎలాంటి స్టేటస్ అనేది చేంజ్ కాలేదు. ఇందిరమ్మ ఇల్లు అప్లికేషన్ ఎలా ఉందో లీస్ట్ 2 అలాగే ఉంది, కానీ వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ అనేది మంజూరు అయితే చేశారు. ఈ వ్యూ డీటెయిల్స్ ఏంటంటే గతంలో మీరు ఇల్లు పొంది మళ్ళీ ఇందిరమ్మ ఇల్లుకి అప్లై చేసుకున్న వాళ్ళకు కొంతమందికి స్కీమ్ నేమ్ వచ్చేసి 2 BHK. అది ఎట్లా జరిగిందంటే 2 రకాలుగా మీరు ఆలోచించవచ్చు. ఒకసారి అది 360 డిగ్రీస్లో వెరిఫికేషన్ చేసినప్పుడు మనకు ఇంటే లిస్ట్ టైప్ 3, లిస్ట్ టైప్ 3 ఉండి రిమార్క్లో వచ్చేసి హౌస్ శాంక్షన్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అని చెప్పి ఉంటుంది. అయితే వ్యూ డీటెయిల్స్లో మీకు లెఫ్ట్ సైడ్లో మధ్యలో అంటే రేషన్ కార్డ్ డీటెయిల్స్ అవి ఉంటాయి కదా, వాటి కింద మాత్రం ఇట్లా మీకు స్కీమ్ నేమ్ 2 BHK అని ఉంటే ఇక్కడ ఏమైందంటే అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అంటే ఎవరైతే మన ఫోన్లో ట్యాబ్లో అప్లికేషన్ అనేది వెరిఫికేషన్ చేశారు కదా, సర్వే టైంలో వాళ్ళు ఏంటంటే వాళ్ళు అక్కడ ఉన్న ఏదైతే కొన్ని రకాల కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి ఆ కేటగిరీలో ఈ 2 BHK సెలెక్ట్ చేయడం వల్ల మీకు 2 BHK అని చూపెట్టింది. 2 BHK చూపెట్టినంత మాత్రాన మీకు ఇల్లు వచ్చినట్టు కాదు. మీరు ఆల్రెడీ ఎలిజిబిలిటీలో ఉన్నారు. ఎక్కడైతే లీస్ట్ 3లో మీకు రిమార్క్లో హౌస్ శాంక్షన్ ఇన్ గవర్నమెంట్ స్కీమ్ అని ఉంటే మాత్రం 100% మీరు లాస్ట్ గవర్నమెంట్లో అంటే ప్రీవియస్ కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, అంతకుముందుకు టీడీపీ అంటే చెప్తున్నా ఏదైనా కావచ్చు ప్రభుత్వం, బట్ ఇదివరకు మీకు ఇల్లు వస్తే మాత్రం ఈ లీస్ట్ 3లో అక్కడ రిమార్క్లో మాత్రం అలా ఉంటుంది. అంతే తప్ప మిగతా ప్లేస్లో అప్లికేషన్లో ఎక్కడ 2 BHK అని ఉన్నా ఇల్లు వచ్చినట్టు కాదు. పెండింగ్ ఫర్ ఎంపీడీఓ అప్రూవల్ కాడ మీకు స్టేటస్ అనేది పెండింగ్ ఫర్ కలెక్టర్ అప్రూవల్ లేదంటే పెండింగ్ ఫర్ ప్రొసీడింగ్ డిఎస్ ఇట్లా ఉంటే మాత్రం ఇల్లు వచ్చినట్టే. మీకు ప్రొసీడింగ్స్ ఇచ్చిరంటే మనసు మీకు ఇల్లు కట్టుకోవచ్చు. మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ అవర్ యూట్యూబ్ ఛానల్.